నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 13. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నానమ్మ, ఏం జరుగుతుంది? అసలు వాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడో? నిజంగానే నీ మీద దాడి చేయడానికి వచ్చాడా? ఎప్పుడూ లేనిది వాడు ఇలా ఇంటిపైకి రావడం ఏంటి? దేవ్, నేను నిజమే చెప్తున్నాను. వాడు కావాలనే ఇక్కడికి వచ్చాడు. ఒక్క నిమిషం నువ్వు రావడం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగేదో అని రమణమ్మ దొంగ ఏడుపు ఏడుస్తూ సూర్య గురించి అబద్ధాలు చెబుతూ వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరాన్ని పెంచుతూ ఉంది. అయ్యో, వాడు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. దేవ్, ఇప్పుడు ఏం చేద్దాం? వాడి దగ్గర నీ చెల్లెలు కూడా ఉంది. అదేమో మనం చెప్పేది ఏది అస్సలు వినడం లేదు. ఇప్పుడు వాడి నుండి సంధ్యను ఎలా కాపాడుకుందాం అని రేణుక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. అయ్యో అత్తయ్య, మీరు బాధపడకండి. ఇక్కడ జరిగిందంతా నేను వెళ్ళి సంధ్యకు చెప్తాను. దేవుని వాడు కొట్టాడు అని తెలియగానే సంధ్య ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు తనకి నచ్చచెప్పి వాడి దగ్గరికి తిరిగి వెళ్లకుండా చేద్దాం. అయినా ఒక్కసారి ఇక్కడికి వచ్చాక సంధ్య తిరిగి వాడి దగ్గరికి వెళ్ళనే వెళ్ళదు. నేను వాడి గురించి అలా సృష్టించి చెప్తాను అని రాజేష్ అనగానే రేణుక కన్నీళ్లను తుడుచుకొని, రాజేష్, నువ్వు చెప్పేది అది వింటుందంటావా? తప్పకుండా తిరిగి నా దగ్గరికి వచ్చేస్తుందా అని ఎంతో ఆశగా అడిగింది. హా, వస్తుంది అత్తయ్య, నా మీద నమ్మకం పెట్టుకోండి. వాడు కొట్టేటప్పుడు ఇదిగో నేను వీడియో కూడా తీశాను, ఇది చూపిస్తాను అని అతను చెప్పాడు. పల్లవి దేవి గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఉంది. దేవ్ ఆమె కళ్ళలో కన్నీళ్లను చూసి, ఇవి పెద్ద దెబ్బలేమీ కావు, నాకేమీ కాదు, నువ్వు మరీ అంతలా ఫీల్ అవ్వకు అని అనగానే పల్లవి కాస్త నవ్వుతూ, దేవ్, రాజేష్ని ఆపండి. ఎంతైనా సూర్య మీ చెల్లెలి భర్త. అతని మీద లేనిపోని కట్టుకథలు చెబితే అవన్నీ అబద్ధాలను తెలిసిన రోజు సంధ్య మిమ్మల్ని అసహ్యించుకుంటుంది. మీ చెల్లెలి గురించి మీకు తెలీదా? తనకు నచ్చితే ఎంత దూరమైనా వెళుతుంది. నచ్చని చోట ఒక్క క్షణం కూడా ఉండదు. తనే కాదు, ఏ ఆడపిల్లైనా ఆమెకు నచ్చని చోట ఇంతమంది ఆపాలని ప్రయత్నించినా అస్సలు ఉండదు. సంధ్య నిజంగానే అతన్ని ప్రేమిస్తుందేమో, అందుకే అతనితో ఉంటుందేమో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి అని పల్లవి చెప్పగానే దేవ్ పిడికిలు బిగించి పల్లవిని కోపంగా చూశాడు. ఏ పిల్ల, నిన్ను ఉచిత సలహాలు ఇవ్వమని ఎవరూ అడగలేదు. అయినా మాకంటే తక్కువ స్థాయి నుండి వచ్చావు. నువ్వు మా ఇంట్లో అన్ని రాజభోగాలు అనుభవిస్తూ హాయిగానే ఉన్నావు. నీకేంటి, ఎన్నైనా చెప్తావు. కానీ ఆ మూర్ఖుడు మొరటోడితో ఉన్నది నా మనవరాలు. మీకు ఎవరికైనా తెలుసా? ఇక్కడ రోజు వాడి గురించి కథలు కథలుగా చెబుతున్నారు. దేవ్, అసలు సంధ్య ఎప్పుడైనా ఎండలో ఎక్కడికైనా వెళ్ళిందా? కారులో తప్ప ఎప్పుడైనా కాలినడక నడిచిందా? అలాంటి దాన్ని వాడు ఎండలో పొలం పనులు చేపిస్తున్నాడంట. వాడి ఇంటి చాకిరీ అంతా నా మనవరాలు చేస్తుందంట. ఇదంతా వింటుంటే నాకు వాడి మీద చాలా కోపంగా ఉంది. ఏమన్నావే? అలాంటి వాడిని నా మనవరాలు ఎప్పటికీ ఇష్టపడదు. ఖచ్చితంగా వాడు దాన్ని బెదిరించినట్టున్నాడు. అందుకే మౌనంగా అక్కడే ఉండిపోయింది. దేవ్, ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది కూడా ఈ సమస్య గురించి మాట్లాడడం కోసమే. మనం ముందు అనుకున్నట్టే రాజేష్తో సంధ్య పెళ్లి జరిపిద్దాం అని రమణమ్మ అనగానే దేవ్, రేణుక, పల్లవి ఆశ్చర్యంగా చూశారు. అత్తయ్య, కానీ అది అని రేణుక మాట్లాడబోతూ ఉంటే రమణమ్మ చేయికి పైకెత్తింది. రేణుక, నువ్వు ఈ పెళ్ళిని నిజంగానే పెళ్ళి అనుకుంటున్నావా? అది ఒక బొమ్మల పెళ్ళి. ఆ పెళ్ళి ఎక్కడా చెల్లదు. కానీ
చట్ట ప్రకారమే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి రాజేష్తో సంధ్య పెళ్లి జరిపిద్దాం. దేవ్, ఒక్క వారం రోజులు నువ్వు రాజేష్ని నమ్ము. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. నాకు రాజేష్పై పూర్తి నమ్మకం ఉంది. సంధ్య చేసిన పనికి నాకు దాని మీద చాలా కోపం ఉంది. కానీ ఎంతైనా అది నా మనవరాలు. అది అలా బాధపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. రాజేష్, నా మనవరాలతో పాటు నా పేరు మీద ఉన్న ఆస్తి కూడా నీకే ఇస్తాను. నువ్వు ఎలాగైనా సరే సంధ్యాని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆమె చెప్పగానే రాజేష్ మనసులో చాలా సంతోషపడ్డాడు. నాకు కావాల్సింది కూడా ఈ ఆస్తే అమ్మమ్మ. నువ్వు నేను అడగకముందే వరాలు ఇస్తుంటే వద్దు అంటానా? అయినా నాకు సంధ్య అంటే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. అది చాలా పొగరుపోతు పిల్ల. కానీ మా నాన్న చెప్పాడు అని ఇక్కడికి వచ్చాను. మా నాన్న ఎందుకలా ఇక్కడికి పంపించాడో తెలియలేదు. ఇప్పుడిప్పుడే మా నాన్న ఆలోచన ఏంటో అర్థమవుతుంది. అమ్మమ్మ, ఆస్తి కోసం కాదు, మన కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అని రాజేష్ అనగానే రేణుక అతని చేతులు పట్టుకొని, రాజేష్, నువ్వు చాలా మంచివాడివిరా. నువ్వే కాదు, మీ నాన్న, అదే మా అన్నయ్య కూడా నా గురించే ఆలోచించేవాడు. నా కుటుంబం కోసం ఇంతగానో చేశాడు. అసలు అన్నయ్య లేకపోతే నేను ఏమైపోయేదాన్నో. అత్తయ్య చెప్తుంది నిజమే. నాకు కూడా నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నీకు దేవ్ అడ్డు చెప్పడు అని రేణుక చెప్పేసి దేవ్ని పల్లవిని తీసుకొని తిరిగి సిటీకి వచ్చేసింది. వాళ్ళు వెళ్ళగానే రాజేష్ నవ్వుతూ వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. నాన్న, ఇప్పుడు చెప్పు, తర్వాత నేను ఏం చేయాలి? అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అలా రాజేష్ కొద్దిసేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత, నాన్న, నువ్వు సూపర్. నీ బుర్రలో ఇంత తెలివి ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నాకు పల్లవి అంటే ఇష్టం. ఇప్పుడు సంధ్యాని పెళ్లి చేసుకుంటే పల్లవి నాకు దక్కుతుందా అని ఆలోచిస్తూ, దక్కుతుంది. పల్లవి నాకే దక్కుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంకా దూరం అలాగే ఉన్నట్టుంది. ఆ దూరాన్ని శాశ్వతం చేయాలి. ఆ తర్వాత పల్లవి నాకే సొంతమవుతుంది అని ఆలోచన చేసి తన చెల్లెలు కాంచనాకి ఫోన్ చేశాడు. కాంచన, నువ్వు త్వరగా దేవు దగ్గరికి వచ్చేసేయి. వాడు పల్లవితో సంతోషంగా లేడు. ఒక్కసారి నువ్వు నీ కల్లారా చూసి అప్పుడు నేను చెప్పేది నమ్ముతావు. ఇది నీకు సరైన అవకాశం. రాజేష్ మూర్ఖంగా ఆలోచిస్తూ పల్లవి దేవిని, సూర్య సంధ్యాలని విడగొట్టాలని పథకం వేశాడు. అతను అనుకున్నట్టుగానే సూర్య వాళ్ళింటికి వెళ్ళాడు. సంధ్య అతన్ని చూడగానే నవ్వుతూ పలకరించింది. లోపలికి పిలిచింది. అమ్మమ్మ చెప్పినట్టు సంధ్య ఇక్కడ బాధపడుతున్నట్టుగా కనిపించడం లేదు. చాలా సంతోషంగానే ఉంది. ఇప్పుడు ఇది నేను చెప్పేది నమ్ముతుందా అని అనుకుంటూనే, అరే మర్చిపోయాను, నా దగ్గర వీడియో ఉంది కదా, అది చూపిస్తాను అని అనుకున్నాడు. రమణమ్మ దేవ్కు ఉన్న పలుకుబడిని ఉపయోగించి సూర్యని అరెస్ట్ చేయించింది. కానీ సూర్య గురించి తెలిసిన పోలీసులు అతన్ని స్టేషన్ వరకు తీసుకొని వెళ్లకుండా కొద్దిసేపు అతనితో మాట్లాడి తిరిగి ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయారు. సూర్య ఇంట్లోకి వెళ్ళేసరికి రాజేష్తో సంధ్య నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. వీడేంది ఇక్కడికి వచ్చాడు? వీడు సంధ్యతో అంత చనువుగా ఉన్నాడేంటి? తనకు అక్కడ జరిగిందంతా చెప్పాడా అని అనుకుంటూనే లోపలికి వచ్చాడు. సూర్యాని చూడగానే రాజేష్కి చెమటలు పడ్డాయి. సంధ్య వాళ్ళిద్దరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేసింది. సూర్య కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి రాజేష్ అక్కడ ఎక్కువసేపు ఉండలేక తిరిగి రమణమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు. సంధ్య చాలా బాగా వంట చేస్తుంది ఇప్పుడు. ఆమె చేసిన వంటని సూర్య తినేసి మంచంపై వాలిపోయాడు.
వెళ్ళంతా నొప్పులుగా ఉన్నందుకేమో అతనికి నిద్ర పెట్టడం లేదు. సంధ్య అతని ఇబ్బందిని గమనించి అతనికి కాపడం పెట్టడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా వాచిపోయి ఉంది. సంధ్యకు బాధగా అనిపించింది. ఆమె చేతులతో తాకుతూ ఉంటే అతనికి చాలా హాయిగా అనిపించింది. కానీ ఆమె మౌనంగా ఉండడంతో సూర్య పైకి లేచి ఆమెని చూస్తూ ఉన్నాడు. ఏంటి, ఏం మాట్లాడకుండా ఉన్నావు? నన్నేదైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు. లేదు, కానీ మీరే ఏదో చెప్పాలనుకుంటున్నారు అని ఆమె అనగానే సూర్య ఆమె చేతులని పట్టుకొని, సారీ, నిన్ను నేను నమ్మలేదు. నేను చెబుతున్నా వినకుండా మీ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావని తెలిసింది. అందుకే కోపంగా అక్కడికి వెళ్ళాను. నీతో బంధం తెంచుకోవాలి అనుకున్నాను. నీ మెడలో ఉన్న ఈ తాళి మా అమ్మది. మా అమ్మ జ్ఞాపకార్థంగా నేను దాచుకున్నాను. ఈ తాళిని నాతో పాటే తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ మీ నాన్నమ్మ చాలా ఘోరంగా మాట్లాడింది. నేను ఆమెపైకి చెయ్యి కూడా ఎత్తాను అంటూ సూర్య అక్కడ జరిగింది మొత్తం చెప్పాడు. ఏంటి, ఏం మాట్లాడవు? ఈరోజు ఇక్కడికి వచ్చినవాడు ఇంకేదైనా చెప్పాడేమో, కానీ నేను నిజమే చెప్తున్నాను, జరిగింది ఇదే అని సూర్య అంటూ ఉండగానే సంధ్య ఏడుస్తూ ఉంది. ఏయ్, ప్లీజ్ ఏడవకు. నేను కావాలని మీ అన్నయ్యని కొట్టలేదు. నువ్వల్లా ఏడవకు. ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని సూర్య ఎంత నచ్చ చెప్పినా సంధ్య ఏడవడం ఆపడం లేదు. ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె అతనికి దూరంగా జరిగి, ఏమన్నారు? ఈ తాళిని తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారా అంటే నా గురించి ఏమనుకుంటున్నారో? అందరినీ కాదనుకొని నీతో వచ్చాను. ఇంకా నీకు అర్థం కావడం లేదా? నేను నీ దాన్ని. నీకు నచ్చని పని ఎప్పటికీ చేయను అని ఏడుస్తూనే ఉంది. సూర్యకి చాలా బాధగా అనిపించింది. సంధ్య, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టను. నీకు తెలుసా, ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. అదేంటో తెలుసా? నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీకు ఇంకో విషయం తెలుసా? నిన్ను మొదటిసారి నేను చెరువు గట్ట దగ్గర చూశాను. చూడగానే నా మనసుకు నచ్చావు. కానీ ఒక చిన్న పొరపాటు. నువ్వే నేను చేసుకోబోయే అమ్మాయి అని భ్రమపడ్డాను. ఎందుకంటే నువ్వు వాళ్ళ ఇంట్లోకే వెళ్ళావు కాబట్టి. పెళ్లిపీటల మీద కూడా నిన్ను చూసి నేను చాలా సంతోషపడ్డాను. నాకు ఇంకేమీ వద్దు అని ఆ దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్పాను. కానీ అంతలోనే నువ్వు ఆ దేవు చెల్లెలివి అని తెలిసింది. నాకు నీ మీద చాలా కోపం వేసింది. మీ వాళ్ళు చేసిందంతా నా కళ్ళ ముందే కదలాడుతూ ఉంది. అందుకే నిన్ను నా భార్యగా అంగీకరించలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వే నా భార్యవి. మీ నానమ్మ, మీ అన్నయ్య ఎంత ప్రయత్నించినా నిన్ను నా నుండి దూరం చేయలేరు. నాకు అర్థమైంది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని. కానీ నీ నోటి నుండి వినాలని చాలా ఆశగా ఉంది. ఏమంటావు అని సూర్య ఆమెనే చూస్తూ అడిగాడు. సంధ్య మౌనంగా ఉంది. ఏంటి, నా మీద కోపం మరీ ఎక్కువైపోయిందా? మీ అన్నయ్యను కొట్టాను అన్న బాధ ఉందా? అయితే నువ్వు కొట్టు, పర్వాలేదు అని అతను అనగానే ఆమె నిజంగానే అతన్ని చేతులతో కొడుతూ, నువ్వు రౌడివి, ఎవరి గురించి ఆలోచించవు, ఏది తోస్తే అది చేస్తావు అంటూ అతని గుండెలపై కొడుతూ ఉంది. ఏయ్ రాక్షసి, ఏదో మాట వరసకి అంటే నిజంగానే కొట్టేస్తావా? పాపం తగులుతుంది. మొగుడిని ఎవరైనా కొడతారా అంటూ ఆమె చేతులను పట్టుకొని ఆమెను అతని పైకి లక్కున్నాడు. ఇలాంటి పనులు చేస్తే కొట్టడం కాదు, వాతలు పెడతాను అని ఆమె అనగానే సూర్య నవ్వుతూ, నువ్వు ఏం చేసినా నేను భరిస్తాను. ఇప్పుడు నేను నీకు దాసుడను అని అతను అనగానే ఆమె కూడా నవ్వుతూ అతని మీసాలను లాగుతూ, నన్ను వదిలిపెట్టు,
నా మనసులో ఏముందో నీకు చెప్పనే లేదు. నేను చెప్పిన రోజే నువ్వు నాకు దగ్గరవ్వాలి అంటూ అతన్ని దూరం జరిపింది. నువ్వు నిజంగానే రాక్షసివే. ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకొని ఏమీ చేయలేక సైలెంట్గా పడుకుంటే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? అయినా నీ మనసులో ఉన్న మాటని బయటికి చెప్పకుండా ఎన్ని రోజులు నన్ను పస్తులుంచుతావో నేను చూస్తాను అంటూ సూర్య సైలెంట్గా వెళ్ళి పడుకున్నాడు. సంధ్య అతని వైపే చూస్తూ, సారీ సూర్య, కానీ మన మధ్య ఈ దూరం కొన్ని రోజులు తప్పదు. నీకు మా అన్నయ్యకు మధ్య అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. ఈరోజు జరిగిన గొడవ వల్ల నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఇలాంటిది జరగకుండా నేను చూసుకుంటాను. నిన్ను మా అన్నయ్యను మళ్ళీ స్నేహితులుగా చూడాలి అని సంధ్య వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.